కుటుంబం నుండి మీ అందరికీ కూడా శుభములు కలుగను గాక. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఈ పునరుద్ధాన దినమున మీ గృహాల్లో కుటుంబాలుగా ఒకచోట కూడుకొని ఈ యొక్క ఆరాధనలో పాలు పొందాలని ప్రభు పేరిట మీకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. రండి, ప్రభు సన్నిధిలో అందరం ఏకముగా కూడి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. అంత మాత్రమే కాకుండా మీ ప్రదేశాల్లో దేవుని మహిమ ఈ ఆరాధనల ద్వారా వ్యాపించి అందరూ కూడా రక్షింపబడినట్లుగా ఒక గొప్ప అభిషేకంతో కూడిన ఆరాధన మనం చేద్దాం. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వకృపానిధికు తండ్రి, సృష్టికర్తమైన దేవా, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఆరాధన నీకు ప్రతిష్ఠించుకొనిచున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, పాటలు పాడే బిడ్డల్ని, సింబల్స్ని మీరు అభిషేకించండి. అలాగే ప్రభువానికి స్తోత్రనైనా ఈ టెక్నికల్గా సహాయపడుతున్న మీ బిడ్డలందరినీ కూడా మీరు అభిషేకించండి. ఇన్స్ట్రుమెంట్స్ని కూడా మీరు అభిషేకించండి తండ్రి నాయన. ప్రభువానికి స్తోత్రం. అలాగే నీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడండి. ప్రభా, ఎంతమంది అయితే ఈ ఆరాధన వీక్షిస్తున్నారో ప్రభా, వారందరి జీవితాల్లోనూ, వారి కుటుంబాల్లోనూ, వారి ప్రాంతాల్లోనూ నీ గొప్ప మహిమ వ్యాపించినట్లుగా తండ్రి నీకు స్తోత్రం, కృప అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. మమ్మల్ని మేము నీకు ప్రతిష్ఠించుకుంటూ ఈ ఆరాధన అంతట్లో మాకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, అందరం కలిసి పాటలు పాడుతున్నప్పుడు ఆరాధనలో ఏకీభవిద్దాం, చప్పట్లు కొడదాం, ప్రభువును ఘనపరుద్దాం. ఆమేన్. రండి, మనమందరము కలిసి మహోన్నత నామాన్ని, శ్రేష్టమైన నామాన్ని ఆరాధన చేద్దాం. లోకవాసులార రాజును కీర్తించుడి, జయ హో జయ హో జయ హో. భూజనులారా ప్రభువును స్తుతించుడి, జయ హో జయ హో జయ హో. భూలోకవాసులార రాజును కీర్తించుడి, జయ హో జయ హో జయ హో. భూజనులారా ప్రభువును స్తుతించుడి, జయ హో జయ హో జయ హో. రాజువైన మా దేవా నిన్నే గణపరచెదము, రాజువైన మా దేవా నిన్నే గణపరచెదము. అనుదినము నీ నామము సన్నుతించెదము, అనుదినము నీ నామము సన్నుతించెదము. రాజువైన మా దేవా నిన్నే గణపరచెదము, రాజువైన మా దేవా నిన్నే గణపరచెదము. అనుదినము నీ నామము సన్నుతించెదము, అనుదినము నీ నామము సన్నుతించెదము. దయాళుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, దీనోపకారుడా. దయాళుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, దీనోపకారుడా. మహిమోన్నతుడా, మహిమగల మహారాజా, భీకర కార్యములను కొనియాడుదము. మహిమోన్నతుడా, మహిమగల మహారాజా, భీకర కార్యములను కొనియాడుదము. యెహోవా మా దేవా, మహత్యము గల రాజా, నీవే అధిక స్తోత్రములకు అర్హుడవు. యెహోవా మా దేవా, మహత్యము గల రాజా, నీవే అధిక స్తోత్రములకు అర్హుడవు. పరక్రమ క్రియలను కొనియాడెదము, తరతరములకు తెలియజేతుము. నీ పరక్రమ క్రియలను కొనియాడెదము, తరతరములకు తెలియజేతుము. దయాళుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, దీనోపకారుడా. దయాళుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, దీనోపకారుడా. మహిమోన్నతుడా, మహిమగల మహారాజా, భీకర కార్యములను కొనియాడుదము. మహిమోన్నతుడా, మహిమగల మహారాజా, భీకర కార్యములను కొనియాడుదము. యెహోవా మా దేవా, మహోపకారుడా, మా మొరల
మొరలను ఆలకించి రక్షించువాడా, యెహోవా మా దేవా మహోపకారుడా, మా మొరలను ఆలకించి రక్షించువాడా, భక్తుల కోరికను తీర్చువాడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. నీ భక్తుల కోరికను తీర్చువాడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. దయాళుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, దీనోపకారుడా, దయాళుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, దీనోపకారుడా, మహిమోన్నతుడా, మహిమగల మహారాజా, భీకర కార్యములను కొనియాడదము. మహిమోన్నతుడా, మహిమగల మహారాజా, భీకర కార్యములను కొనియాడదము. యెహోవా నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నీ రాజ్య పాలన నిత్యము నిలుచును. యెహోవా నీ రాజ్యం శాశ్వత రాజ్యం, నీ రాజ్య పాలన నిత్యము నిలుచును. రాజ్య ప్రభావమును బలాతిశయమును భక్తులు నిత్యము ప్రకటించగలరు. రాజ్య ప్రభావమును బలాతిశయమును భక్తులు నిత్యము ప్రకటించగలరు. దయాళుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, దీనోపకారుడా, దయాళుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, దీనోపకారుడా, మహిమోన్నతుడా, మహిమగల మహారాజా, భీకర కార్యములను కొనియాడదము. మహిమోన్నతుడా, మహిమగల మహారాజా, భీకర కార్యములను కొనియాడదము. రాజువైన మా దేవా నిన్నే గణపరచదము, రాజువైన మా దేవా నిన్నే గణపరచదము. అనుదినము నీ నామము సన్నుతించదము, అనుదినము నీ నామము సన్నుతించదము. రాజువైన మా దేవా నిన్నే గణపరచదము, రాజువైన మా దేవా నిన్నే గణపరచదము. అనుదినము నీ నామము సన్నుతించదము, అనుదినము నీ నామము సన్నుతించదము. దయాళుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, దీనోపకారుడా, 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 మహిమోన్నతుడా, మహిమగల మహారాజా, భీకర కార్యములను కొనియాడదము. 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 యేసే మన ఆయుధం. చప్పలు కొడుతూ ఆయన ఆరాధించేద్దాం. యేసు నామమే మన ఆయుధం, యేసు రక్తమే మన ఆయుధం, యేసు వాక్యమే మన ఆయుధం, స్తుతి స్తోత్రమే మన ఆయుధం. యేసు నామమే మన ఆయుధం, యేసు రక్తమే మన ఆయుధం, యేసు వాక్యమే మన ఆయుధం, స్తుతి స్తోత్రమే మన ఆయుధం. యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం. పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. యేసు నామమే మన ఆయుధం, యేసు రక్తమే మన ఆయుధం, యేసు వాక్యమే మన ఆయుధం, స్తుతి స్తోత్రమే మన ఆయుధం. యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం. పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. బంగారు పీఠమే భాగ్యమని ఎంచక దివి నుండి భూమికి ఏ తెంచెనుగా తన ప్రాణమే ఇలా అర్పించెను, తన ప్రాణమే ఇలా అర్పించెను. అన్ని
అన్ని నామముల కన్నా మిన్నైన నామము యేసునామమే మన జయం విజయం యేసునామమే మన జయం విజయం యేసునామమే మన ఆయుధం యేసు రక్తమే మన ఆయుధం యేసు వాక్యమే మన ఆయుధం స్తుతి స్తోత్రమే మన ఆయుధం యేసునామమే జయం యేసు రక్తమే జయం యేసు వాక్యమే జయం పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా దేవుని వాక్యమే సజీవమైనది ధైర్యము వహించి పోరాడి గెలువుము వాక్యమే దేవుడై ఉండెనుగా వాక్యమే దేవుడై ఉండెనుగా వాక్యమే వాడిగల రెండంచుల ఖడ్గము యేసు వాక్యమే మన జయం విజయం యేసు వాక్యమే మన జయం విజయం యేసు నామమే మన ఆయుధం యేసు రక్తమే మన ఆయుధం యేసు వాక్యమే మన ఆయుధం స్తుతి స్తోత్రమే మన ఆయుధం యేసు నామమే జయం యేసు రక్తమే జయం యేసు వాక్యమే జయం పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా జీవనయాత్రలో కవచము ధరించి యుద్ధము సలుప మేల్కొనుము నీవు భూలోకనాథులు పోరాడిన అన్ని రక్తముల కన్నా శ్రేష్టమైన రక్తము యేసు రక్తమే మన జయం విజయం యేసు రక్తమే మన జయం విజయం యేసు నామమే మన ఆయుధం యేసు రక్తమే మన ఆయుధం యేసు వాక్యమే మన ఆయుధం స్తుతి స్తోత్రమే మన ఆయుధం యేసు నామమే జయం యేసు రక్తమే జయం యేసు వాక్యమే జయం పాడుడి హల్లెలూయా 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 ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా చెప్పలు కొడుతూ దేనికి చేతులు తాస్తుతులు చేద్దాం ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా
నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడివేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా 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 చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అద్భుతాలు చేయవాడు. గట్టిగా చెప్పులు కొడదాం, దేవుడికి ఆర్భాటం చేద్దాం, ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబకర దరసందర బక్షల బబబబబబబ ఇకర బొరుదురు సందర బల బొరుదురు శరర బబబబబబ ఇరికి కరబ సందరలో శందర బబబబ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 100 గొర్రెలు ఉన్నాయి. అందులో ఒక్క గొర్రె మాత్రం తప్పిపోయింది. తప్పిపోయినప్పుడు ఆ 99 గొర్రెల్ని పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు ఆ కాపరి వెతుక్కుంటా వెళ్ళాడు. ఆ గొర్రె లోయలో పడిపోయినప్పుడు
ఆ కాపరి ఆ గొర్రె అరుస్తున్న అరుపుల్ని, ఏ ప్రార్థన అయితే చేస్తుందో ఆ అరుపుని విని ఆ కాపరి ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి ఆ లోయలో పడిపోయిన గొర్రెను లేవనెత్తి హత్తుకున్నాడు. అయితే ఆ గొర్రె ఆ సమయంలో ఆలోచిస్తున్న మాట ఏంటంటే, అన్ని గొర్రెలను వదిలేసి నా కొరకు వచ్చావా? నన్ను రక్షించడానికి వచ్చావా? ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ మై లార్డ్. నేను ఎన్నటికీ కూడా నిన్ను మరువనయ్యా. ఎక్కడికి కాపరి వెళ్ళి ఉంటే అక్కడికి ఆ గొర్రె వెళ్ళి ఉండవచ్చు. ఆ తర్వాత ఏ మార్గాన వెళ్తూ ఉంటే కాపరి ఆ మార్గము తప్పిపోకుండా ఆ గొర్రె ఆయనను వెంబడిస్తూ ఉండవచ్చు. There are many people in this world. The population is so huge in this world. ఈ లోకంలో జనాభా చాలా ఎక్కువగా ఉంది. కానీ నువ్వు తప్పిపోయినప్పుడు, నువ్వు లోయలో పడిపోయినప్పుడు, నిన్ను వెతుక్కుంటూ నువ్వు అరిచిన అరుపులను ఆయన విని నీ దగ్గరికి వచ్చి లేవనెత్తుతున్నాడు. ఆయన హత్తుకుంటున్నాడు, ఆదరిస్తున్నాడు. ఆ సమయంలో దేవునికి నువ్విచ్చే వాగ్దానం ఏమై ఉన్నది? నీ ఫెయిత్ఫుల్నెస్ ఎక్సెల్స్. ఆయనకి ఫెయిత్ఫుల్గా ఉండి, ప్రభువా నేను నిన్ను మరువను ప్రభువా, ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ, ఐ విల్ నాట్ లీవ్ మై హ్యాండ్, ఐ వాక్ ద వేస్ యూ వాక్ అని చెప్పగలిగిన పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఒక్క తీర్మానం చాలు దేవుడు మన జీవితాన్ని మార్చడానికి. నా ఊపిరిలో జీవం నీవే, నా బలహీనతలో బలము నీవే, నా నిట్టూర్పులో ఓర్పు నీవే, నీవే నీవే. నా యేసు నీవే, నీవే నీవే. నా యేసు నీవే, నా ఊపిరిలో జీవం నీవే, నా బలహీనతలో బలము నీవే, నా నిట్టూర్పులో ఓర్పు నీవే, నీవే నీవే. నా యేసు నీవే, నీవే నీవే. నా యేసు నీవే, మరువను నేను విడువను, నా జీవితమంతా నీకే అర్పింతును. మరువను నేను విడువను, నా జీవితమంతా నీకే అర్పింతును. మన శోధనలో జయము ఇచ్చేవాడు ఆయన, మన దుఃఖములో ఆదరణ ఇచ్చేవాడు
ఆయన. నా శోధనలో జయము నీవే, నా దుఃఖములో ఆదరణ నీవే, నా నిరాశలో ఆశా నీవే, నీవే నీవే. నా యేసు నీవే, నీవే నీవే. నా యేసు నీవే. మారువాను నేను విడువను, నా జీవితమంతా నీకే అర్పింతును. మారువాను నేను విడువను, నా జీవితమంతా నీకే అర్పింతును. నిందలైన అవమానమైన వెలివేసిన తృణీకరించిన, 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 మారువాను నేను విడువను, నా జీవితమంతా నీకే అర్పింతును. 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 అద్భుతాలు చేయవాడు, మమ్మల్ని నిలబెట్టువాడు, మమ్మల్ని ధైర్యపరచువాడు, మాకు ఆదరణను కలిగించువాడా, నీకే వందనాలయ్యా, నీకే వందనాలు. మరి ఒకసారి మిమ్మల్ని ఘనపరచడానికి, మీ నామాన్ని పైకెత్తడానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞతార్పణలు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి మనం మన్నా సర్వీస్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మన్నా ఫ్యామిలీ అంతటి కొరకు మేము ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని కాపాడి భద్రపరుస్తున్నాడని మేము నమ్ముచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వారంలో ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒకవేళ మీ బర్త్డే అయినట్లయితే,
యానివర్సరీ అయినట్లయితే మాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వీ వాంట్ టు ప్రే ఫర్ యూ, వీ వాంట్ టు జాయిన్ యూ ఇన్ యువర్ సెలబ్రేషన్స్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. మనందరికీ తెలిసిన విధంగా మన యొక్క మందిర నిర్మాణం జరుగుతుంది, చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలామంది ప్రార్థన చేస్తున్నారు. వారందరిని బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతూ ఉంది. మీరందరూ ఒకవేళ ప్రార్థన చేయనట్లయితే దయచేసి ఈ యొక్క ప్రార్థనా గుంపులో మీరు కూడా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. ఒకవేళ ఈ కన్స్ట్రక్షన్ నిమిత్తం, దేవుని యొక్క పరిచర్య నిమిత్తం మీరు కానుకలు విత్తాలని ఇష్టపడుతున్నట్లయితే స్క్రోలింగ్లో అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయండి. మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేకపోతే క్యాష్ మెషిన్స్ దగ్గరకి వెళ్ళి అక్కడ మీరు క్యాష్ మెషిన్లో వేయొచ్చు. లేదు అని అంటే మేము ఇట్లా మాట్లాడుతున్నప్పుడు, దేవా ఈ కానుక నీ పరిచర్య నిమిత్తము నేను విత్తాలని ఇష్టపడుతూ ఉన్నాను అని ఆ కానుకని తీసి పక్కన పెట్టండి. ఎప్పుడైతే మనమందరము కలిసి దేవుని మందిరానికి తిరిగి కూడుకుంటామో అప్పుడు మీరు ఆ కానుకను కూడా వేయవచ్చు, ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఫెసిలిటీ లేనట్లయితే. సో దయచేసి గమనించండి, దేవునికి మనమందరము కూడా హృదయపూర్వకంగా ఆయన పరిచర్య నిమిత్తం విత్తుదాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఆమేన్, హల్లెలూయా. మన దైవజనులు వాక్యాన్ని విత్తడానికి మన మధ్యలో ఉన్నారు. హృదయపూర్వకంగా మన దైవజనులు బిషప్ పీటర్ పిల్లి గారిని మనం ఆహ్వానిద్దాం. దేవునికి మన మనస్సును అర్పిద్దాం. ఆయన మాటలకు మనం చెవియొగ్గుదాం. ఆమేన్. ఇంతవరకు అద్భుతమైన ఆరాధన ప్రభు సన్నిధిలో చేశాము. దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా. ఇప్పుడు ఈ ఆరాధనలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. రండి, యథావిధిగా గలతీ పత్రికలో నుండి అనేకమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. లేఖనాల్లో వచనం వెంబడి వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము, ఆలోచన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో గొప్ప సత్యాలు మనకు నేర్పించాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా అన్య జనాంగముల నుంచి రక్షింపబడిన మనము దేవుని కృప ఎంత గొప్పదో, విశ్వాసము ఎంత గొప్పదో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యము ఎంత ఘనంగా ప్రభువు మన జీవితంలో చేస్తున్నారో ఇవన్నీ కూడా ఎరిగిన వారమై ఆ వాక్యాలలో మనం నిలిచి ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలాటియన్స్ చాప్టర్ 3 verses 2 to 6. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా! మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చదవబడిన వాక్య భాగమును ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. దేవుడు చదవబడిన వాక్య భాగములను మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. ప్రియులారా, ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడును గాక. ఆమేన్. మహోన్నతుడా, మహాఘనుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ఈ పునరుద్ధాన ఆరాధనలో ఎంతగానో మీరు మమ్మల్ని తాకినందుకు స్తోత్రములు ప్రభువా. పరమ తండ్రి, మీ సన్నిధిలో సాగిలపడి ఆరాధించుటకు ఇంకనూ మాకు నేర్పించండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటం ఏంటో ఇంకా లోతుగా గ్రహించినట్లు మీరు మాకు నేర్పించండి ప్రభువా. అనుదినము నీ సన్నిధిలో రూపాంతరము చెందుటకు, యేసుక్రీస్తు వలే మారిపోవుటకు
మాకు కృపానుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ సమయమందు మా ప్రభువానికి స్తోత్రనైనా ఈ ఆరాధన నీకు ప్రతిష్ఠించుకొనిచున్నాం, మమ్మల్ని మేము నీకు ప్రతిష్ఠించుకొనిచున్నాం తండ్రి. ఇదిగోనైనా పరిశుద్ధాత్ముడా, వినగల చెవి, గ్రహించగల హృదయం, నీ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని ప్రభా జీవపు రొట్టెగా మాకు విరిచి వడ్డించమని, దీనిలో బలం పొందుకొని ఆత్మీయతలో ఎదిగే విధంగా బలం పొందుకునే విధంగా సహాయం చేయమని వేడుకొనిచున్నాం. అలాగే పరిశుద్ధాత్ముడా రండి ప్రభువా, నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడండి ప్రభువా. నా అజ్ఞానంలో మీరు జ్ఞానమై ఉండండి, నా బలహీనతలో మీరు బలమై ఉండండి. నీ కృపచేత మమ్మల్ని అందరినీ ఆవరింపచేయండి ప్రభువా. మీరు నాతో మాట్లాడుచున్నందుకై వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ రోజున అంశం ఏంటంటే లెట్ మీ ఆస్క్, నన్ను అడగనీయండి. మొట్టమొదటిగా మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న, అపోస్తలుడైన పౌలు గలతీయులను అడుగుచున్న ప్రశ్న ఏంటి అని అంటే, హౌ డిడ్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్? దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను ఎలాగు పొందుకున్నారు అనే ప్రశ్న. మనం క్రీస్తులో, యేసు క్రీస్తులో అనుభవిస్తున్న ఆశీర్వాదాలన్నీ కూడా ఈ ప్రశ్నలు అడగడం ద్వారా, దానికి జవాబు దేవుని వాక్యంలో వెతుకుకొనడం ద్వారా అద్భుతమైన లోతుల్లోకి, ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకనే పౌలు గారి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అందులో మొదటి ప్రశ్న నన్ను అడగనీయండి అనే ఈ అంశంలో అడుగుచున్నటువంటి మొదటి ప్రశ్న ఏంటి అని అంటే, హౌ డిడ్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్? ఆత్మను ఏ విధముగా పొందితిరి? లేఖనాల్లో మనం దీనికి జవాబులు వెతికినట్లయితే అపోస్తుల కార్యములు చరిత్ర గ్రంథం, అది పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన క్రియలు. ఈ అపోస్తుల కార్య గ్రంథంలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ప్రారంభం అనేటువంటిది ఈ భూమి మీద మనం చూస్తాం. అపోస్తలులందరూ, అలాగే వారితో పాటుగా మరికొంతమంది, ఇంచుమించు 120 మంది, అందులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియా, అలాగే ఆయన సహోదరులు కూడా ఉన్నారు అని లేఖనం సెలవిస్తూ ఉంది పిల్లలారా. వీరందరూ కూడా ఒకచోట కూడి ఉండి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఆ మేడ గది మీదుగా బలమైనటువంటి గాలి శబ్దం, విపరీతమైన శబ్దంతో గాలి వీస్తుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క అగ్ని కణము వాలినట్టుగా, అగ్ని వాళ్ళ మీద వ్రాలినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొని అన్య భాషలు మాట్లాడుతూ దేవుని ఘనపరిచినటువంటి ఆ వాక్య భాగము అపోస్తుల కార్యములో 2వ అధ్యాయమని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 38-39 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 2 వర్సెస్ 38 and 39. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. And Peter said to them, repent and be baptized, every one of you, in the name of Jesus Christ for the forgiveness of your sins, and you will receive the gift of the Holy Spirit. For the promise is for you and for your children and for all who are far off, everyone whom the Lord our God calls to himself. చదవబడిన లేఖన భాగములను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ఈ లేఖనంలో ప్రియులరా, అపోస్తులైన పేతురు గారు
ఆ కూడి వచ్చిన ప్రజలందరితో కూడా మొట్టమొదటి ప్రసంగం చేస్తూ అక్కడ ఆ వాక్యము ద్వారా వాళ్ళ హృదయాల్లో మార్పు వచ్చినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, అయ్యలారా ఇప్పుడు రక్షణ పొందడానికి మేమేం చెయ్యాలి అని అడిగినప్పుడు పేతురు గారు ఒక రక్షణ ఫార్ములా వారికి వివరిస్తూ ఉన్నాడు. అదేంటంటే, మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. ఆ వరం ఎవరెవరికంటే మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతమందినైతే తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడో వచ్చిన వారికి అందరికీ కూడా ఈ వాగ్దానం చెందుతుంది అని చెప్పి వివరించినట్లుగా లేఖనంలో మనం చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఇన్విటేషన్. ఈ లోకంలో ఎన్నెన్నో ఆహ్వానాలు ఇవ్వబడుతూ ఉంటాయి. ఈ ఆహ్వానాలు ఇవ్వబడినప్పుడు మరి చాలామంది ఆ ఆహ్వానాలు అందుకొని అనేక దేశాలు విజిట్ చేస్తూ ఉంటారు, అనేక రకరకాలైన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కానీ పరలోకంలో ప్రభువు మనలందరినీ చేర్చుకోవడం కోసం ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. ఆ ఇన్విటేషన్లో షరతులు ఏంటంటే, మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మ అనే వరం పొందాలి. ఇది ఎవరికి అనంటే, ఆయన యొద్దకు పిలువబడిన వారు ప్రతి ఒక్కరికి, దూరస్తులందరికీ. అంటే ఏ కాలాల్లో పిలువబడిన వారైనప్పటికీ కూడా ఈ 2000 సంవత్సరాల నుండి ఈ ఇన్విటేషన్ ఇంకా పనిచేస్తూనే ఉంది భూమి మీద. ప్రభువు రాకడ వరకు కూడా ఈ ఇన్విటేషన్ పనిచేస్తూనే ఉంటుంది. దానికి అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. సంఘం ఎత్తబడిన తర్వాత ఇక ఈ అధికారం భూమి మీద ఉండదు, ఎత్తబడుతుంది. అందుచేత అంతవరకు కూడా ఈ యొక్క ఆహ్వానం మనందరికీ కూడా చెందుతుందని రాయబడ్డది ఇక్కడ. ఈ ఆహ్వానం అందుకున్నావా? అపోస్తులైన పౌలు గారు ఆయన గలతీయులను అడుగుతున్నాడు, మీరు ఆత్మను పొందినప్పుడు క్రియల వలన ఆత్మ పొందారా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం వలన ఆత్మ పొందారా, లేకపోతే విశ్వాసముతో వినుట వలన మీరు ఆత్మను పొందితిరా అనే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. 2వ వచనం నేను చదువుతున్నాను. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఈ ప్రశ్న. లెట్ మీ ఆస్క్ యూ ఓన్లీ దిస్, డిడ్ యూ రిసీవ్ ద స్పిరిట్ బై వర్క్స్ ఆఫ్ ద లా ఆర్ బై హియరింగ్ విత్ ఫెయిత్? విశ్వాసముతో వినుట వలన పరిశుద్ధాత్మ పొందారా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చడం వలన పరిశుద్ధాత్మ పొందారా? ఆలోచించు సహోదరుడు, సహోదరి. ఈరోజు నువ్వు రక్షింపడ్డావంటే ఈ రక్షణలోనికి మనం వచ్చాము అని అంటే ధర్మశాస్త్ర క్రియలన్నీ నెరవేర్చడం ద్వారా ఈ రక్షణలోనికి వచ్చామా, లేక విశ్వాసముతో వినుట వలన ఈ రక్షణలోనికి వచ్చామా? ఈ రక్షణలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందామా? ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఆత్మను మీరు పొందితిరా అనే ప్రశ్న. ఇది చాలా శక్తివంతమైన ప్రశ్న ప్రియులారా, అవసరమైన ప్రశ్న. ఈ రోజున నిన్ను నన్ను కూడా అడగవలసిన ప్రశ్న ఇది. ఈ లోకంలో రక్షణ పొందాను అన్నవారిని అందరినీ కూడా అడగవలసిన ప్రశ్న. చాలామంది అడుగుతారు, నువ్వు రక్షణ పొందావా అని, అక్కడితోటే వదిలిపెట్టేస్తారు. చాలామంది విశ్వాసులు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం వరకే ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు గలతీయులను అడుగుతున్న ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న ఏంటి అని అంటే, ఆత్మను పొందితిరా అనే ప్రశ్న. ఆత్మను పొందామా? మనము క్రీస్తులో అభిషేకం పొందామా? పరిశుద్ధాత్మ విశ్వాసముతో పొందుకొనవలసిన వారమైంటున్నాం. మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరూ కూడా దేవుని మాట మీద విశ్వాసం ఉంచి కనిపెడతా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10 రోజులు ఇంచుమించు ప్రార్థన చేశారు. అకస్మాత్తుగా పరలోకం తెరవబడింది. ఆత్మ, పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలతో, పరిశుద్ధాత్మ గాలి శబ్దం, విపరీతమైన పెద్ద శబ్దంతో గాలి వీచి
ఆ వాతావరణాన్ని అంతా మార్పు చేసి ఆ తర్వాత అగ్ని జ్వాలలు కృమ్మరించి ఆత్మతో మొట్టమొదటిగా పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఇశ్రాయేలీయుల పండుగల్లో ప్రథమ ఫలముల పండుగ ఆచరిస్తున్నట్టుగా ఇది కూడా ప్రథమ ఫలముల పండుగ అన్నమాట. పెంతెకోస్తు పండుగ, ప్రథమ ఫలముల పండుగ లేకపోతే పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు అని అంటే 50వ రోజు అని అర్థం. అంటే పస్కా పండుగ వెళ్ళిన 50వ రోజున వచ్చే పండుగ ఈ ప్రథమ ఫలముల పండుగ. అందుకే దాన్ని పెంతెకోస్తు అన్నారు, 50వ రోజు. ఈ ప్రథమ ఫలముల పండుగ రోజున మొట్టమొదటిగా సంఘము ఏర్పడింది. ప్రథమ ఫలముగా సంఘము ఏర్పడింది. 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. సంఘము స్థాపించబడింది భూమి మీద పరిశుద్ధాత్మ కురుమరింపు ద్వారా. అందుకని ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యం. చాలామంది రక్షణతోటి బాప్తీసంతో విశ్వాసాన్ని ఆపేస్తారు. నేను రక్షణ పొందాను కదా, విశ్వాసంలోకి వచ్చాను కదా, బాప్తిసం పొందాను కదా, ఇంకా నాకు కొదువేంటి, నేను సమస్తం పొందేసుకున్నాను అన్నట్టుగా. కానీ పౌలు గారు ఈయన అడుగుచున్న ప్రశ్నలలో 6 ప్రశ్నలలో మొదటి ప్రశ్న ఏంటి అని అంటే, మీరు విశ్వాసముతో వినుట వలన పరిశుద్ధాత్మను పొందితిరా అనే ప్రశ్న. అంటే క్రియలు చేయడం వల్ల ఆత్మ పొందుతేమేమో అనుకుంటారు చాలామంది. ఏంటంటే పరిశుద్ధాత్మ పొందాలంటే నేను ఉపవాసం ఉండాలి, చాలా కఠినమైన ఉపవాసం చేసిన తర్వాత నేను కనిపెట్టాలి, ఏదేదో చేయాలి, ఏదేదో నేను ఇంత మహాపరిశుద్ధుని అయిపోవాలి, అప్పుడు దేవుని ఆత్మ పొందుకోవడానికి అర్హత సంపాదించుకుంటాను అనే ఆలోచనలో కూడా కొంతమంది ఉంటారు. అందుచేత ఈ ఆలోచనల ద్వారా అలాంటి పరిశుద్ధమైన క్రియలు చేయడం ద్వారా నువ్వు పొందావా, ఆత్మను పొందావా? లేకపోతే ప్రభువు చెప్పాడు, మీరు యెరూషలేమునకు వెళ్ళి నేను పైనుండి ఆత్మను పంపించినప్పుడు ఆ ఆత్మను పొందుకునేంత వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఆ మాటను నమ్మి వారందరూ ఒకచోట కూడుకొని ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక, వారు విశ్వాసముతో దాన్ని పొందుకున్నారు. విశ్వాసముతో ఆత్మను పొందుకున్నారు. కనుక పేతురు గారు ఆయన చెప్తున్న మొట్టమొదటి ఉపదేశం ఏంటి అని అంటే, మారుమనసు పొందండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ అనే వరం పొందండి. అది మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా యేసు ప్రభువునద్దకు వచ్చిన వారి అందరికీ చెందుతుందని చెప్పబడిన మాట. కనుక విశ్వాసముతో పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఈ వాగ్దానాన్ని నమ్మాలి. ముందు ఆ వాగ్దానం నమ్మి ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. దేవుడికి ఇష్టమైతే ఎప్పుడైనా ఇస్తాడులే అనుకుని టైం గడపకూడదు. ప్రభు సన్నిధిలో ప్రత్యేకించుకోవాలి సమయాన్ని. అపోస్తలులు ప్రత్యేకించుకున్నారు సమయాన్ని, ఒకచోట కూడి ఏకమనసుతో ప్రార్థన చేస్తున్నారు. అందుచేత వారు ఆత్మతో నింపబడ్డారు. సమాజానికి, సంఘానికి, సమాజంలో, లోకంలో గొప్ప అద్భుతమైన సేవ చేశారు. సహోదరుడా, సహోదరి, నీ సంగతి ఏంటి? పొందుకున్నావా పరిశుద్ధాత్మనే? అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. ఆమేన్. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదనో ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. Acts chapter 8 verses 15 and 16, who came down and prayed for them that they might receive the Holy Spirit, for he had not yet fallen of any of them, but they had only been baptized in the name of the Lord Jesus. ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉన్న ఆ సమరయుల గుంపు దగ్గరకు దైవజనులు పంపబడ్డారు. పేతురు, యోహానులు వచ్చి వారి కొరకు ప్రార్థన చేయగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆత్మను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలమున ఆత్మను పొందలేదు, కానీ దైవజనులు పంపించబడి వారి మీద చేతులుంచి వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నప్పుడు వారందరూ కూడా
పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ప్రవచిస్తూ దేవునామాన్ని మహిమపరిచినట్లుగా ఈ లేఖనాల్లో గ్రహించగలం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44 నుండి 46 వచనాలు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కృమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. Acts chapter 10 verses 44 to 46. While Peter was still saying these things, the Holy Spirit fell on all who heard the word, and the believers from among the circumcised who had come with Peter were amazed, because the gift of the Holy Spirit was poured out even on the Gentiles, for they were hearing them speaking in tongues and extolling God. Then Peter declared. Amen. Hallelujah. ఇక్కడ లేఖనంలో చూస్తున్నాం, పేతురు ఇంకను ఆ మాటలు చెప్పుచుండగా వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ తాకిడి మనం అనిపించగలం. భక్తులు వచ్చి చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి మనం దేవుని మహిమపరచగలం. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆత్మతో దైవజనులు బోధిస్తున్నప్పుడు ఆ అభిషేకం, ఆ తాకిడి, ఆ వాగ్దానం మన జీవితాన్ని తాకినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేస్తున్నప్పుడు ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని మహిమపరచగలమని వాక్యం ద్వారా మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 15, 16 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది. నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. అపోస్తులైన పేతురు గారు ఇప్పుడు యెరూషలేములో ఉన్న సంఘముతో మాట్లాడుతూ ఇదిగో వారందరూ బాప్తిస్మం పొందాలి అని ఆజ్ఞాపించిన కారణం ఏంటి అంటే, మనందరి మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడో, నేను దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు వాళ్ళ మీద కూడా అదే ప్రకారంగా దిగి వచ్చాడు. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ దేవుని మహిమపరుస్తూ ప్రవచించుచుండగా అయితే నేను జ్ఞాపకం చేసుకున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోతూ ఆజ్ఞాపించినటువంటి మాట, యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను కానీ ఇదిగో కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. నేను జ్ఞాపకం చేసుకొని ఇది దేవుని కార్యమని గుర్తించాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటిది ప్రతి విశ్వాసికి అవసరం అనే మాటలు ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎవరెవరు రక్షణ పొందారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటిది మరి మనం ఇక్కడ చూస్తున్నాము. వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతూ ప్రవచనాలు చెప్తూ ప్రభువుని గణపరుస్తున్నటువంటి సందర్భాలను ఇక్కడ మనం లేఖనాల్లో చదువుతున్నాం. ప్రియులారా, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 8, 9 వచనాలు. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. హృదయములను ఎరిగిన దేవుడు, దేవునికి స్తోత్రం, మనకు అనుగ్రహించినట్టుగానే వారికి కూడా పరిశుద్ధాత్మనిచ్చి సాక్ష్యం ఇచ్చాడు. వీళ్ళు కూడా నా పిల్లలే. పరిశుద్ధాత్మ పొందితే ఒక సాక్ష్యం, నేను దేవుని బిడ్డను, నేను దేవుని పక్షంగా ఉన్నాను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఈ లోకం నుంచి ప్రత్యేకించాడు, నేను ఆయన బిడ్డను అనే ముద్ర
మన మీద వేయబడుతుంది అనమాట. అది సాక్ష్యం, దేవుడిచ్చే సాక్ష్యం. మనం దేవుని బిడ్డలంగా మారాము అనడానికి ఒక సూచన ఏంటి అని అంటే, దేవుని వాక్యం వినడం, బాప్తిసం పొందడం, మారు మనసు పొంది బాప్తిసం పొందడం, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడడం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. ముద్ర, దేవుని ముద్ర మన మీద వేయబడుతుంది. అదే సాక్ష్యం, దేవుడిచ్చే సాక్ష్యం. ఈ సాక్ష్యం ఉందా? అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 6వ వచనం. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలులైన పౌలు గారు ఆ సంఘాన్ని అడిగినటువంటి ప్రశ్న, విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అప్పుడు అసలు ఆయన ఉన్నాడన్న సంగతే మాకు తెలియదండి అని వాళ్ళు జవాబు చెప్పారు. వెంటనే యేసుక్రీస్తు నామమును గురించి వారికి బోధించి, మీరు ఈ నామంలో బాప్తిసం పొందండి అని చెప్పినప్పుడు వారందరూ కూడా బాప్తిసం పొందారు. పొందగానే వారి మీద చేతులుంచి పౌలు గారు, ప్రభువా పరిశుద్ధాత్మను వీరి మీదకి పంపించమని ప్రార్థన చేస్తుంటుండగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవి అద్భుతమైనటువంటి సత్యాలు ప్రియులారా. ఈ సత్యమును మనం హృదయంలో చేర్చుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మను పొందావా లేదా నీకే తెలుసు, నీ హృదయానికే తెలుసు. రక్షణ పొందిన నిన్ను అడుగుతున్నాను ప్రశ్న. ఇప్పుడు గలతీలను పౌలు గారు ఎలాగ అడుగుతున్నాడో, ఏ విధంగా అడుగుతున్నారో అదేవిధంగా నేను మిమ్మును అడుగుతున్నాను ఈ ప్రశ్న. విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? ఇదిగో సిలువ వేయబడినట్టుగా క్రీస్తు మీ ముందు ప్రదర్శింపబడ్డాడు. అంత మాత్రమే కాకుండా మీరు పరిశుద్ధాత్మ పొందారు. పరిశుద్ధాత్మ పొందినప్పుడు ధర్మశాస్త్ర క్రియల వలన పొందితిరా? లేదంటే దేవునికి స్తోత్రం, విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఈ రోజున మీకు చెప్పిన సువార్త మీరు విని పరిశుద్ధాత్మ పొందారు. పరిశుద్ధాత్మ పొందిన మీరు ఏ విధంగా విశ్వాసంతో వినటం వలన పొందారా, లేకపోతే ఇంక మరి ఏదైనా కారణం ఉందా? ఎవరినో చూసి నేర్చుకున్నది కాదండి. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించినందువలన, పరిశుద్ధాత్మ తాకిడి మనం అనిపిస్తున్నందువలన ఈ యొక్క అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. రెండవ ప్రశ్న, ఆర్ యు పర్ఫెక్టెడ్ బై ద ఫ్లాష్? రెండవదిగా గలతీయులను అపోస్తలుడైన పౌలు గారు అడుగుతున్న ప్రశ్నల్లో శరీర సంబంధమైన క్రియలు చేయుట ద్వారా పరిపూర్ణులు అవుతారా? ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అని మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మీరింత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? Are you so foolish, having begun by the Spirit? Are you now being perfected by the flesh? ఆత్మను పొంది ఆత్మ ద్వారా ఈ యొక్క ఆత్మీయ యాత్రను ప్రారంభించారు. విశ్వాసం ద్వారా విని పరిశుద్ధాత్మ పొంది ఆత్మీయ యాత్రను ప్రారంభించారు. అలా ప్రారంభించిన మీరు ఇప్పుడు శరీర కార్యములు పుష్కలంగా చేసి పరిపూర్ణులు అవ్వాలనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధాత్మ నడిపింపులో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిపూర్ణతలోనికి ఎదగాల, లేకపోతే శరీర సంబంధమైన ఆచారములు పద్ధతులు పెట్టుకొని దాని ద్వారా మనం పెర్ఫెక్ట్, ఐఆమ్ పెర్ఫెక్ట్ క్రిస్టియన్ అని చెప్పాలా? నేను చాలా పరిపూర్ణమైన క్రైస్తవునండి, నా క్రియలు చూడండి అని చూపించుకుందామా? లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఈ విధంగా ఆత్మీయతలోకి నడిపిస్తున్నాడండి, దేవుని ఆత్మ కార్యం అండి ఇది అని దేవుని మహిమపరుద్దామా? ఏది శ్రేష్టం? అపోస్తలుడైన పౌలు
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడ్డది. మనం చదువుకుందాం. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. ఎలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావని ఆయన విషయమే సాక్ష్యము చెప్పబడెను. 18-19 వచనాలు. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును బట్టి మనము పరిపక్వం చెందలేకపోయినందుచేత బాల శిక్షకుడిగా, అంటే ఆరంభంలో చిన్నపిల్లలకి మనం ఎలాగైతే వాళ్ళకి ఏ విషయాలు ఏ విధంగా నేర్పిస్తామో ఆ విధంగా మానవాళిని క్రమశిక్షణలో పెట్టడానికి బాల శిక్షగా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడే తప్ప పరిపూర్ణత అనేదాన్ని పెద్దగా ఎదిగిన తర్వాత ఇవ్వడం కోసం దేవుడు ఈ ధర్మశాస్త్రంలో మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనకు ఈ విషయాలన్నీ నెరవేర్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాల శిక్షకుడిగా ధర్మశాస్త్రము మనకు ఉందే కానీ పరిపూర్ణత పరిపక్వత అనేది యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించడానికి దేవుడు ఈ యొక్క మార్గమును ఏర్పాటు చేశాడని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిన వారం ఏంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్న సత్యములు జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఏదైనా తోటలో ఆదాముతో చెప్పాడు దేవుడు, ఈ చెట్టు ఫలమును నీవు భుజించవద్దు అని. అంటే దాన్ని తినొద్దని కాదు దాని అర్థం. కానీ చిన్నప్పుడు మనం ఒక కత్తి చేత పట్టుకున్న చిన్న బిడ్డను చూసి అరే పట్టుకోవద్దు, దాన్ని ముట్టుకోవద్దు, అది తెగిపోతుంది, అది నువ్వు పట్టుకోకూడదు అని చెప్పి నివారిస్తాం. పెద్ద ఎదిగిన తర్వాత వాడు కత్తి పట్టుకుంటే ఆ భయం అనుకుంటుందా? ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాడు నేర్చుకున్నాడు అనమాట. దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాడు కనుక. అదేవిధంగా ధర్మశాస్త్ర క్రియలలో నుండి మానవుణ్ణి పరిపూర్ణతలోనికి నడిపించిన దేవుడు కృప ద్వారా, విశ్వాసము ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా రక్షణ మార్గంలోనికి తీసుకుని వచ్చి ఆ పరిపూర్ణతలోనికి మనల్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆయన పరిపక్వత అనేది మనలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచి ఉంచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియచేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి. ధర్మశాస్త్రం గురించి అపోస్తులైన పౌలు గారు చెప్తున్నటువంటి ఈ విషయాలు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన మాట ఏంటంటే అవన్నీ కూడా దిద్దుబాటు కాలము వచ్చే వరకు జరిగించేటువంటి ఆచారములే తప్ప, శరీర ఆచారములే మాత్రమే తప్ప సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లలారా, ఆర్ యు పర్ఫెక్టెడ్ బై ద ఫ్లెష్? ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులైపోతారా? అది కుదరదు, కానేరదు, అలా జరగడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు
పరిపూర్ణత అనే దాన్ని మనకు బయలుపరిచాడు. ఇప్పుడు ఈ ప్రశ్నలు మనం వేసుకున్నట ద్వారా దానికి జవాబు దేవుని వాక్యంలో నుండి నేర్చుకున్నట ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటాం ప్రియులారా. మరి ఈ 6 ప్రశ్నలను 3 ప్రశ్నలుగా మేము ముందు ఉంచుతున్నాను. మొదటి ప్రశ్న, దేవునికి స్తోత్రం, వినుట వలన పరిశుద్ధాత్మ పొందారా, ధర్మశాస్త్ర క్రియలు ఆచరించటం వలన పరిశుద్ధాత్మ పొందారా? దీనికి ఆల్రెడీ జవాబు చూసాం మనం. రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఆత్మ ద్వారా ప్రారంభించి ఆత్మలో పరిపూర్ణలు అవ్వాల్సింది బదులు శరీరానుసారమైన క్రియలు చేయడం ద్వారా పరిపూర్ణలు అయిపోతారా అని. దీనికి కూడా జవాబు మనం చూసాం. అవి శరీర ఆచారాలే కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణ పరిపక్వతలోనికి నడిపించేది కాదు అనే సత్యాన్ని మనం చూసాం. ఇప్పుడు మూడవదిగా, ఆఖరిగా మనం నేర్చుకునేటువంటి ఆ ప్రశ్నలో ఉన్నటువంటి జవాబు ఏంటంటే, హౌ డస్ మిరకల్స్ వర్క్? నా ప్రార్థనలో లోపం ఉందో, లేకపోతే నా క్రియల్లో లోపం ఉందో, నా జీవితంలో ఏదైనా లోపం ఉందేమో, అందువల్ల ఈ కార్యం జరగలేదు అనుకుంటారు చాలామంది. కానీ లేఖనం ఏం చెప్తుంది? గలతీ 3:5 ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. 5th verse, Galatians chapter 3 verse 5, does he who supplies the Spirit to you and works miracles among you do so by works of the law or by hearing with faith? విశ్వాసముతో వినుట వలన పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తుండగా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మనం అనుభవిస్తున్నామా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా చేయడం వలన, శరీర సంబంధమైన ఆచారాలు తూచా తప్పకుండా చేయడం వలన అద్భుతాలు చేస్తున్నాడా? ఉదాహరణగా స్వస్థత అనేది మనం చూద్దాము. మనం పర్ఫెక్ట్గా జీవించడం వల్ల ఏదో ఎక్కడో లోపం వచ్చినందువల్ల అనారోగ్యం వచ్చి మనం స్వస్థత పొందలేకుండా ఉన్నామా? లేక వాక్యం వింటున్నాం కానీ దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేక, పరిశుద్ధాత్మ కార్యం మీద విశ్వాసం ఉంచలేకుండా తప్పిపోయినందుకు మనం స్వస్థపడడం లేదా? మనం అడిగినట్టయితే ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే, మన జీవితంలో శరీర రీతిగా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా స్వస్థత మనకు రాదండి. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం మనం వింటున్నామో, ఆ వాక్యముతో మనం ఎప్పుడైతే ఏకీభవిస్తున్నామో, నమ్మినప్పుడు అద్భుతం చూస్తాం, మిరకల్ జరుగుతూ ఉంటుంది. భక్తుల విషయంలో అపోస్తులైన పౌలు గారి యొక్క పరిచర్యలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. కారణం ఏంటంటే వారు వాక్యం విని విశ్వసించి అద్భుతాలు పొందుకున్నారు. అందుచేత అనేక వేల మంది, లక్షల మంది ప్రజలు ఆ రోజుల్లోనే రక్షణ పొందారు. కోట్ల మంది ప్రజలు రక్షింపబడ్డారు. ప్రియులారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. సూచక్రియలు చేయకపోతే ఈ రోజున మన పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉండదు. పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ అన్నీ కూడా దేవుడు చేసిన సూచక్రియలండి అవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందుగా ప్రవచనాలు జరగక ముందే దేవుడు చెప్పించి ఆ విధంగా చేస్తూ ఇది నా శక్తి, ఇది నా బలం, ఇది నా మహిమ అని ప్రజలకు చూపించుకున్నాడు ఆయన. సో ఇక్కడ రక్షణ కూడా, కొత్త నిబంధనలు మనం చూస్తున్న రక్షణ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం బోధ చేసి వదిలిపెట్టేస్తే ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన చేసిన అద్భుతాలు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకి ఆహారంగా పంచిపెట్టాడు. స్త్రీలకు, పిల్లలకి ఆహారంగా పంచిపెట్టగా ఇంకా 12 గంపలు మిగిలినాయండి. ఎంత సూచక్రియ. చచ్చిపోయిన వారిని లేపాడు ప్రభువు.
కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు, అంధులను బాగు చేశాడు. అనేకమైన సూచక్రియలు, గాలిని సముద్రాన్ని సద్దానికింపచేశాడు, దయ్యాలను పాల్గొట్టాడు. ఎంతో మందికి స్వస్థత సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తే ఆశ్చర్యపోయారు ప్రజలందరూ కూడా. అవే సూచక్రియలు, అవే మహత్కార్యాలు, అవే పరిశుద్ధాత్మ కార్యాలు నీ ద్వారా నా ద్వారా చేయడానికి మీరు పైనుండి శక్తి పొందండి. అప్పుడు మీరు భూదిగంతంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పండి అన్నాడు. ఎందుకంటే ఈ అద్భుతాలు సూచక్రియలు లేకుండా ఎవరు రక్షణలోకి రారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక సూచక్రియ, ఏదో ఒక అద్భుతం, ఏదో ఒక మహత్కార్యం ఒక్కొక్కరి జీవితంలో జరగకపోతే విశ్వాసంలో నిలబడడం కష్టం. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు బోధించడం ఆరంభించి తన చిత్తానుసారంగా సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు, నానా విధములైన అద్భుతాలు చేశారు, పరిశుద్ధాత్మ వరాలు అనుగ్రహించారు. దాని ద్వారా మనల్ని స్థిరపరిచారు. మార్కు సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనాలు కూడా అవే చెప్తున్నాయి. అద్భుతాలు సూచక్రియల ద్వారా వాక్యాన్ని స్థిరపరిచెను అనే మాట. కనుక ఒక ప్రక్కన 2 చేతులు మనకున్నట్లయితే సువార్తకు కూడా 2 చేతులు. ఏంటంటే ఒక ప్రక్కన సువార్త ప్రకటించడం, ఇంకొక ప్రక్కన అద్భుతాలు సూచక్రియలు జరిగించడం. తద్వారా సువార్తను స్థిరపరచడం, సంఘాన్ని స్థిరపరచడం, విశ్వాసులను స్థిరపరచడం అనేటువంటిది. గనుక ధర్మశాస్త్ర క్రియల వలన మనం అద్భుతాలు చూడలేం, కానీ దేవుని సన్నిధిలో వాక్యం విని పరిశుద్ధాత్మతో నింపబడి ఆ పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసంతో వాక్యాన్ని వినుట ద్వారా మనం పొందుకుంటున్నాం, ఈ అద్భుతాలు పొందుకుంటున్నాం, ఆశ్చర్యకార్యాలు పొందుకుంటున్నాం. అందుకే దేవుడికి దగ్గరగా రావాలి. దేవుని సన్నిధిలో వారానికి ఒకసారి వచ్చో, లేకపోతే నెలకు ఒకసారి వచ్చో, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పండుగలప్పుడు వస్తేనో మనకి ఈ ఆశీర్వాదాలు దొరుకుతాయంటారండి. ఎప్పటికీ కాదండి. దేవునికి చర్చికి రావడం ఆచారం అని నేను అన్నా. మన సహవాసంగా కూడుకోవడం ఆచారం కాదు, రొట్టె విరచడం ఆచారం కాదు. లేఖనం చెప్తున్న సత్యం, ఆ లేఖనాల్లో మనం నాటబడులాగిన విశ్వాసంతో వినడం ద్వారా, దేవుని వాగ్దానాలు మనం వినడం ద్వారా, ఆ వాగ్దానాలు మంది విశ్వాసం ఉంచడం ద్వారా అవన్నీ పొందుకుంటున్నాం. పరిశుద్ధాత్మను గురించి విని ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి పొందుకోవడం ద్వారా అద్భుతమైన ఆత్మ వరాలు పొందుకుంటున్నాం. విశ్వాసంతో వినుట ద్వారా. యాక్ట్స్ చాప్టర్ 14:3, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. ఫ్రైడే మన్నాలో ప్రతి వారం ఒక్కొక్క కుటుంబం ఏ విధంగా రక్షింపబడ్డారో సాక్ష్యం చెప్తుంటే, ప్రియులరా, దేవుని కార్యాలు ఎంత అమోఘమైనవి అని అనిపిస్తూ ఉంది. ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు కార్యాలు చేసి సాక్ష్యం ఇప్పిస్తూ ఉన్నాడు. అలనాడు జలప్రళయం వచ్చినప్పుడు నోవహు అనేకమైన సంవత్సరాలు ప్రకటన చేశాడు. ఇంచుమించు 120 సంవత్సరాలు ప్రకటన చేశాడంటండి వాళ్ళందరికీ. రండి, జలప్రళయం రాబోతుంది, వాళ్ళకి వచ్చేయండి, మీకోసం ఓడ కడుతున్నాను నేను, మనం అందరం కూడా వాళ్ళకి వెళ్ళిపోయి ఆ జలప్రళయం తప్పించుకోవాలి. ఇదిగో సమయం అయిపోయింది, జలప్రళయం వచ్చేస్తుంది. అమ్మో, ఆకాశం తూములు విప్పబడతాయి, భూమి యొక్క తూములు విప్పబడతాయి, జలం భూమి అంతా కూడా నింపబడుతుంది, పర్వతాలు కూడా మునిగిపోతాయి, అందరూ వాళ్ళకి వచ్చేయండి అని అంటే ఎవరు రాలేదంట, జంతువులు వచ్చినాయి అంట. అయిపోయారు. ఈ రోజున మన జీవితం ఎలా ఉంది? దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, నమ్మిన వారిలో ఎన్నో మహత్కార్యాలు చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ వరాలు అనుగ్రహిస్తున్నాడు. కారణం ఏంటి అనంటే మనం ప్రభువులో స్థిరంగా ఉండడం కోసం, ఈ వాక్యమును స్థిరపరచడం కోసం, విశ్వాసంలో మనల్ని స్థిరపరచడం కోసం, భక్తిలో మనల్ని నడిపించడం కోసం ఎన్నో విధాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు ఆ రోగములు వారిని విడిచెను.
దయ్యములు కూడా వదిలిపోయాను. హల్లెలూయా. ఈ రోజున కూడా ఇవే అద్భుతాలు తన భక్తుల ద్వారా దేవుడు చేయిస్తున్నాడు సోదరుడు సోదరి. ఆమేన్. హల్లెలూయా. ఆ ఎఫెసీ సంఘం పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు వాళ్ళు ఎప్పుడైతే సువార్త విన్నారో, బాప్తిసం పొందారో, పౌలు గారి చేతులుంచగా పరిశుద్ధాత్మ పొందారో, అన్య భాషలతో కూడిన ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారో, ఎన్నెన్ని సూచక్రియలు ఇక్కడ జరుగుతున్నాయండి. పౌలు గారి చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడు. పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడ జరుగుతుంది అని చెప్పడానికి ఆయన చేస్తున్న ప్రార్థనలు, ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు అన్నిటినీ కూడా ఆయన రుజువు చేయడం కోసం దేవుడు ఇక్కడ అద్భుతాలు చేయించాడు ఆయన చేత. రోమాపత్రిక 15వ అధ్యాయము 18, 19 వచనాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియో మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కలనున్న ప్రదేశముల యందు ఇల్లూరికు ప్రాంతముల వరకు క్రీస్తు సువార్త పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. ఒక ప్రక్కన మనం ప్రకటించిన సువార్త రెక్కలు కట్టుకొని ఊర్లు దాటి వెళ్ళిపోవాలంటే, ప్రపంచాలు దాటి వెళ్ళిపోవాలంటే అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి. ఏ సంఘం అయితే అద్భుతాలు నమ్మి, సూచక్రియలు నమ్మి, స్వస్థతలు నమ్మి, పరిశుద్ధాత్మ కార్యాలు నమ్మి, పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ వరములతో నింపబడి దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థనలు వాళ్ళు చేస్తూ ఉంటారో, ఆ సంఘము ద్వారా దేవుడు అద్భుతాలు చేయించి ప్రపంచం అంతా కూడా సువార్త వెళ్ళిపోతుందండి. తక్కువ కాలంలో వెళ్ళిపోతుంది. దేవుని అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా, ఇప్పుడు మీడియా ద్వారా ఇక నెక్స్ట్ మినిట్లోనే, తరువాతి గడియలోనే మన సువార్త ప్రపంచాన్ని తాకుతుంది. ఈ రోజుల్లో కళ్ళబొల్లి మాటలు కాదు, ఇది సువార్త సత్యం. పౌలు గారు అంటున్నాడు, దేవుని యొక్క అద్భుతాలు ఏ విధంగా దేవుడు మీ జీవితంలో చేశాడు? ఆచారాల వలన లేకపోతే ఆత్మ వలన? పరిశీలన చేసుకుందాం ఈ సమయం అందు. దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మతో నింపబడి, ప్రభువా నీ యొక్క అభిషేకం నా మీదకి రానియండి ప్రభువా. అపోస్తలులు ప్రారంభించిన సంఘము ఎలాంటి ఆ అభిషేకంతో ముందుకు వెళ్ళిందో అదే అభిషేకం నాలో ఉండాలని కోరుతున్నాను ప్రభువా. ఈ సువార్త నా ద్వారా, ఈ సూచక్రియల ద్వారా, మహత్కార్యాలను బట్టి అది ఈ లోకమంతా వ్యాపించాలి. మా భారతదేశంలో ఈ సువార్త శక్తివంతంగా ఉండాలంటే ఈ సూచక్రియలు, మహత్కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి ప్రభువా. నన్ను వాడుకో. సమర్పణ చేసుకుంటావా? ప్రభు సన్నిధిలో మోకరిస్తావా? కన్నీళ్లతో అడుగుతావా? ప్రభువా నన్ను వాడుకో ప్రభువా నువ్వు చెప్పగలవా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వకృపానిధిగా తండ్రి, సృష్టికర్త, నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన ఈ ఆరాధనలో ఉన్నతంగా నిన్ను ఘనపరిచే కృపించినందుకు స్తోత్రములు ప్రభువా. నాయన పౌలు గారు అడిగిన ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు మేము వేసుకున్నాం తండ్రి. వాటి జవాబును గురించి ఆలోచన చేశాం ప్రభువా. నీ సన్నిధిలో సాగిలపడి అడుగుచున్నాం తండ్రి, నీ ఆత్మ వరములు కృమ్మరించని సంఘం మీద అలనాడు చేసిన అద్భుతాలు ఈ రోజును కూడా నీవు చేయగలవు నాయన. ఎందుకంటే నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నావని నీ లేఖనం సెలవిస్తుంది ప్రభువా. మా అవిశ్వాసం వలన మేము ప్రభువా ఎదగలేకపోతున్నాం ప్రభువా. ఆచారాల్లో పడి ఆత్మలో ఆనందించలేకపోతున్నాం ప్రభువా. రండి పరిశుద్ధాత్ముడా, నీ కార్యం జరిగించండి. హ్యావ్ యువర్ వే ఇన్ అవర్ లైఫ్స్. నీ చిత్తంను బట్టి ప్రభువా మమ్మల్ని బలపరచండి ప్రభువా. తగ్గించుకుంటున్నాం ప్రభువా, దిగులు పడుచున్నాం ప్రభువా. మేము ఎంత బలహీనమైపోయామో, ఎంతగా దిగజారిపోయామో, ఎంతగా ప్రభువా లోకాన్ని వెతుకుతున్నామో.
ఆత్మీయ యాత్రను ప్రారంభించి శరీరంతో ముగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, ఒప్పుకుంటున్నాం. ఈ పాపాన్ని క్షమించిన ఆయన సంఘం ఈ రోజున ప్రభువా, ప్రపంచమంతా ఉన్న సార్వత్రిక సంఘము నీ సన్నిధిలో సాగిలపడి ప్రార్థించడం ద్వారా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, పరిశుద్ధాత్మ వరముల ద్వారా ప్రభు సువార్తను, ఒక ఉజ్జీవాన్ని భూమి మీద రప్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఒక గొప్ప సువార్త ఉజ్జీవం రావాలి ప్రభా, గొప్పగా ఆత్మలు రక్షింపబడాలి ప్రభా, మారు మనసు పొందాలి ప్రభా, సంఘాలు నిండి పొంగి ప్రవహించాలి ప్రభా. నీకు స్తోత్రం అయినా, ఆత్మలు రక్షింపబడాలి ప్రభా. నీ కృపగా అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్కొక్కరిలో నీ కార్యం చేసి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనవలసిందని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము, ఆదరణ మనందరకును, సర్వలోకున్న సకల పరిశుద్ధులకును, ఇశ్రాయేలు ప్రజలకును, యెరూషలేమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మనల్ని అందరినీ దీవించును గాక. మీ అందరికీ వందనాలు.